నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. సడన్ గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తున్నారా? లక్షల్లో ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నారా? ఐటీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భావిస్తున్నారా? అలా అనుకుంటే పొరపాటే. బ్యాంక్ అకౌంట్లో ఎంత ధనాన్నైనా దాచుకోవచ్చు, కానీ ఐటీ శాఖ కొన్ని పరిమితులు విధించింది. ఈ పరిమితులకు మించి పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్లు చేస్తే బ్యాంకుల ద్వారా ఐటీ శాఖకు సమాచారం వెళుతుంది. మీ ఆదాయానికి మించి మీరు ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తున్నట్లు తేలితే ఐటీ శాఖ మీకు నోటీసులు జారీ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ఆధారాలతో ఐటీ శాఖకు వివరణ ఇవ్వాల్సి రావచ్చు. నేరపూరితంగా సొమ్ము అందించినట్లు రుజువైతే జైలు శిక్ష కూడా పడొచ్చు. ఏ లావాదేవీలకు ఎలాంటి పరిమితులున్నాయి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. సేవింగ్స్ అకౌంట్ నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ నగదు పంపినా లేదా అందుకున్న బ్యాంకుల ద్వారా మీ లావాదేవీల హిస్టరీ నేరుగా ఐటీ శాఖకు వెళ్తుంది. ఐటీ శాఖ మీ ఆదాయాన్ని పరిశీలిస్తుంది. మీ ఆదాయం కంటే ఎక్కువ నగదు అందినట్లు లేదా పంపినట్లు తేలితే చర్యలు తీసుకుంటుంది. ఇక కరెంట్ అకౌంట్ విషయానికి వస్తే ఒక ఆర్థిక సంవత్సరంలో 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ లేదా విత్ డ్రా చేసిన ఐటీ శాఖ దృష్టికి వెళ్తుంది. ఒక ఏడాదిలో 1 లక్ష కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్ క్యాష్ రూపంలో చెల్లించినట్లయితే ఐటీ నిఘాలోకి వెళ్తారు. ఇక 10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు ఆన్లైన్ ద్వారా చెల్లించిన ఐటీ రాడార్లోకి వెళ్తారు. ఒక ఏడాదిలో 10 లక్షల కంటే ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఐటీ శాఖ కను సన్నల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ బాండ్లలో 10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఐటీ శాఖ దృష్టిలోకి వెళ్తారు. సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర శాఖల నుంచి వచ్చే వడ్డీలను ఐటీ రిటర్న్స్లో చూపించకపోయినా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏదైనా ఆస్తి, స్థలం కొనుగోలు చేసినప్పుడు 30 లక్షలకు మించి ట్రాన్సాక్షన్ చేస్తే ఐటీ నిఘాలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. చాలా కాలం పాటు ఉపయోగించని బ్యాంక్ అకౌంట్లో ఒకేసారి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినా ఐటీ శాఖ దృష్టికి వెళ్తుంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ కరెన్సీ కొనుగోలు కోసం 10 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసినా ఐటీ నిఘాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.